హే అందరికీ, ఈ రోజు మేము ఆశ్చర్యపరిచే కథనంలోకి ప్రవేశిస్తున్నాము. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సీరియల్ కిల్లర్లలో ఒకరైన సైనైడ్ మల్లికా కథ. అత్యంత భయంకరమైన రీతిలో ద్రోహం చేసి బాధితుల విశ్వాసాన్ని చూరగొన్న ఓ మహిళ కథ ఇది. ఆమె పద్ధతులు గణించబడ్డాయి, ఆమె ఉద్దేశ్యాలు దిగ్భ్రాంతిని కలిగించాయి మరియు ఆమె నేరాలు చాలా బాగా ప్రణాళిక చేయబడ్డాయి. చివరకు ఆమెను పట్టుకోవడానికి పరిశోధకులకు సంవత్సరాలు పట్టింది. ఆమె ఎవరో, ఆమె తన నేరాలకు ఎలా పాల్పడింది మరియు చివరికి న్యాయం ఆమెను ఎలా పట్టుకుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఇంతకీ సైనైడ్ మల్లిక అసలు ఎవరు? కేడీగా జన్మించారు కెంపమ్మ. ఆమె భారతదేశంలోని కర్ణాటకలోని ఒక చిన్న పట్టణానికి చెందిన మధ్య వయస్కురాలు. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన ఆమె మీరు సీరియల్ కిల్లర్తో అనుబంధించే సాధారణ వ్యక్తి కాదు. వాస్తవానికి ఆమె మొదట్లో అసాధారణమైన జీవితాన్ని గడిపింది మరియు తన కుటుంబాన్ని పోషించడానికి వివిధ ఉద్యోగాలు చేసింది. కానీ కాలక్రమేణా ఆమె సంపద మరియు అధికారం పట్ల మోహాన్ని పెంచుకుంది. ఇది చివరికి ఆమెను చీకటి మార్గంలో నడిపించింది. మనుషులను చంపడం ప్రారంభించాలని మల్లిక ఒక్కరోజు మాత్రమే నిర్ణయించుకోలేదు. ఆమె తన బాధితులను జాగ్రత్తగా ఎంచుకుంది మరియు ప్రతి హత్య దాదాపుగా ప్రణాళికాబద్ధంగా జరిగింది. ఆమె కథ నేరాల శ్రేణి గురించి మాత్రమే కాదు, ఇది ఒక సాధారణ మహిళ నుండి కోల్డ్ బ్లడెడ్ కిల్లర్గా భారతదేశపు మొట్టమొదటి మహిళా సీరియల్ కిల్లర్లలో ఒకరిగా మారిన ఒక పద్ధతి ప్రకారం పరివర్తన చెందుతుంది. మల్లిక తన బాధితులను కనుగొనడంలో కలవరపెట్టే కానీ తెలివైన మార్గం. ఆమె లక్ష్యాలు తరచుగా వ్యక్తిగత సమస్యలు, కుటుంబ వివాదాలు లేదా ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న దుర్బల పరిస్థితుల్లో ఉండే స్త్రీలు. ఆమె దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తుంది, సహాయం కోరుతూ లేదా కొత్తగా ప్రారంభించాలని కోరుకునే వ్యక్తులను ఆమె కనుగొంటుందని తెలుసు. ఈ వాతావరణంలో మల్లిక తనను తాను దయగల శ్రోతగా అందించుకుంటుంది మరియు ఆమె త్వరగా వారి నమ్మకాన్ని సంపాదించుకుంటుంది. ఆమె తన బాధితుల విశ్వాసాన్ని పొందిన తర్వాత మల్లిక ఒక దేవత లేదా ఆధ్యాత్మిక మార్గదర్శిగా పోజులిచ్చి ఆచారాలు మరియు ఆశీర్వాదాల ద్వారా వారి సమస్యలకు పరిష్కారాలను వాగ్దానం చేస్తుంది. ఆమె తన బాధితులకు శాంతి లేదా శ్రేయస్సును కనుగొనడంలో సహాయం చేయగలదని నమ్మేలా చేసింది. అయితే ఇవన్నీ ఆమె చర్యలో ఒక భాగం మాత్రమే. ఆమె ఉద్దేశ్యం సహాయం చేయడం కాదు, ఇది దోచుకోవడం మరియు చివరికి ఈ మహిళలను ఒక చల్లని, లెక్కించిన విధంగా హత్య చేయడం. మల్లిక తన బాధితులను చంపిన విధానం నిజంగా ఆమెను వేరుచేసింది మరియు ఆమెకు సైనైడ్ మల్లిక అనే అపఖ్యాతి పాలైన బిరుదును ఇచ్చింది. వారి సమస్యలను పరిష్కరించడానికి ఆమె ఒక కర్మ చేయవచ్చని ఆమె బాధితులను ఒప్పించిన తర్వాత ఆమె వారిని కొత్త బట్టలు మరియు నగలు ధరించమని ఆదేశిస్తుంది. ఆమెను ఏకాంత ప్రదేశంలో, తరచుగా లాడ్జి లేదా మారుమూల ప్రాంతంలో కలవమని వారిని కోరింది. మల్లిక తన బాధితులకు ఒక మాత్రను అందజేస్తుంది. కర్మలో భాగంగా వారి ఆత్మ లేదా శరీరాన్ని శుభ్రపరచడానికి ఇది పవిత్ర ఔషధం అని వారికి చెబుతుంది. అయితే ఈ మాత్రలో సైనైడ్, ప్రాణాంతకమైన విషం కలిపి ఉంది. మాత్ర మింగిన నిమిషాల్లో ఆమె బాధితులు కుప్పకూలి చనిపోతారు. సైనైడ్ చాలా వేగంగా పనిచేస్తుంది, దాదాపు తక్షణమే శరీరాన్ని మూసివేస్తుంది మరియు మల్లికాకి ఇది తెలుసు. ఆమె బాధితులు చనిపోయిన వెంటనే మల్లిక వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు లేదా ఏదైనా విలువైన వస్తువులను దోచుకుంటుంది. అప్పుడు ఆమె దృశ్యం నుండి త్వరగా వెళ్లిపోతుంది, తరచుగా గుర్తించబడదు. ఆమె సాధారణంగా ఏకాంత ప్రదేశాలను ఎంచుకుంటుంది కాబట్టి వ్యక్తులు మృతదేహాలను కనుగొనడానికి సమయం పడుతుంది. ఆమె క్లీన్గా తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది. చాలా సంవత్సరాల వ్యవధిలో మల్లిక దాదాపు 6 నుండి 8 మంది మహిళలను హత్య చేసిందని నమ్ముతారు.
అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ప్రతి కేసు అదే పద్ధతిని అనుసరించింది. ఆమె అవసరమైన మహిళలను లక్ష్యంగా చేసుకుంది, వారి నమ్మకాన్ని పొందింది మరియు చివరికి వారిని చంపడానికి అదే ప్రాణాంతకమైన పవిత్ర మాత్రను ఉపయోగించింది. ఆమె మనస్సులో ఈ స్త్రీలు కేవలం ముగింపు కోసం ఒక సాధనం. ఆమె ఎంతో కోరుకున్న డబ్బు మరియు విలువైన వస్తువులను పొందేందుకు ఒక మార్గం. ఆమె పశ్చాత్తాపం లేదా సంకోచం లేకపోవడం వల్ల ఆమె భారతీయ నేర చరిత్రలో అత్యంత చురుకైన వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. అయితే చివరికి మల్లిక ఎలా చిక్కుకుంది? హత్యల మధ్య స్పష్టమైన సంబంధం లేనందున పోలీసులు చాలా కాలం పాటు అయోమయంలో పడ్డారు. కానీ ఒక నమూనా ఉద్భవించిన తర్వాత, ప్రత్యేకంగా సైనైడ్ విషప్రయోగం మరియు బాధిత ప్రొఫైల్లలోని సారూప్యత, పరిశోధకులు ఆ ముక్కలను కలపడం ప్రారంభించారు. అదే విధంగా మరో హత్యకు ప్రయత్నించడంతో ఆమె పతనం మొదలైంది. అయితే ఈసారి మాత్రం ఆమె ఓ కీలక తప్పిదం చేసింది. ఆమె అసాధారణ ప్రవర్తనను గమనించిన బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి, ఒక సందర్భంలో బాధితురాలి బంధువు తన ప్రియమైన వ్యక్తి పేర్కొన్న పవిత్ర స్త్రీ యొక్క భౌతిక వివరణను అందించగలిగాడు మరియు ఇది పోలీసులకు దారితీసింది. దర్యాప్తు వేగవంతం చేయబడింది మరియు పోలీసులు ఆమె నేరాల దృశ్యాల నుండి సాక్ష్యాలను సేకరించారు. చివరికి ఆమెను ట్రాక్ చేశారు. చివరకు ఆమెను అరెస్టు చేసినప్పుడు అధికారులు ఆమె సైనైడ్ నిల్వ, ఆమె పద్ధతులు మరియు ఆమె నేరాల పూర్తి స్థాయిని వెలికితీశారు. మీడియా వెంటనే ఆమెను సైనైడ్ మల్లిక అని పిలిచింది మరియు ఆమె కేసు త్వరగా విస్తృత దృష్టిని ఆకర్షించింది. ఒకసారి ఆమె కస్టడీలో ఉన్నప్పుడు, మల్లిక విచారణ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైన క్రిమినల్ కేసుల్లో ఒకటిగా మారింది. తమ ప్రియమైన వారిని ఇంత మోసపూరితంగా, క్రూరమైన రీతిలో కోల్పోవడంలోని భయానక స్థితిని వివరించిన ఆమె బాధితురాలి కుటుంబ సభ్యులతో సహా పలు సాక్షులను కోర్టు విచారించింది. ఆమె చివరికి అనేక హత్యల నేరాలకు పాల్పడింది మరియు మరణశిక్షను పొందింది. భారతదేశ చరిత్రలో అలాంటి శిక్షను పొందిన అతి కొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరు. తరువాత ఆమె శిక్ష జీవిత ఖైదుగా మార్చబడింది, కానీ ఆమె ఈ రోజు వరకు జైలులోనే ఉంది. మరియు అది సైనైడ్ మల్లిక యొక్క చీకటి కథ, ప్రజల నమ్మకాన్ని వేటాడిన కిల్లర్. కొన్నిసార్లు ప్రమాదకరం లేకుండా కనిపించే వారి నుండి అత్యంత ప్రమాదకరమైన బెదిరింపులు వస్తాయని ఇది చిల్లింగ్ రిమైండర్. ఈ గంభీరమైన కథనంతో నాతో అతుక్కుపోయినందుకు ధన్యవాదాలు. మీరు ఈ రకమైన లోతైన డైవ్లలో ఉన్నట్లయితే ఆ లైక్ బటన్ను తప్పకుండా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.